అండలమ్మా ఫ్రిడ్జ్ లో హ్యాపీ ఫిష్ తీసుకురావే. అమ్మా నేను తాగినానులేమా. అండలమ్మ ఈ బొట్టలో బ్రాందీ ఉందే. ఇప్పుడు నా బొజ్జలో ఉంది. బ్రాండ్ భలే ఉంది. అప్పుడే ఆఫ్ ఎలా లేపేసావే. బాటలు ఎత్తేంత వరకే అండలమ్మ వంతు దించడం ఆ దేవుడి తంతే. అరవకే మీ అత్త వింటుంది, నా పరువు పోతుంది. మీరు తాగితే మీ బాధ పోతుందా, మేము తాగితే మీ పరువు పోతుందా? అబ్బా ఓ రొమాంటిక్ రివెంజ్ డే రీక్రియేట్ చేద్దామా? ఏ రోజే? అవి మీరు అడగకుండానే అరమూర మల్లెపూలు తెచ్చే రోజులు. బీచ్ కు పోదామే, పీచ్ కలర్ కోక కట్టుకోవే. గుర్తొచ్చింది. ఆ రోజుని ఈ రోజు అల్లాడిద్దాం. మీరు ఏవండి బీచ్ అని అరుస్తూ ఉండండి. కంగారు పడకండి, కూర్చోండి. తాగడమే కాదు తోగడము నాకు ఫస్ట్ టైం. ఆండాలమ్మా యాక్షన్. ఏవండి బీచ్, ఏవండి బీచ్, ఏవండి బీచ్. ఎందుకే ఇసుక అమ్ముకోవడానికా? తుంపర్లు తుడుచుకోవద్దు. ఆ రోజు నేను తుంపర్లు తుడుచుకోలేదు. యాక్టింగ్ ఇరగ తీసేస్తాను. నీకేం కొత్త కాదు కదా. కంటిన్యూ. ఆండలమ్మా ఏవండి, ఏవండి అత్త ఏసీ రిమోట్ దాచేసింది. అత్త ఏసీ దాచేసింది. మామయ్య మ్యాగీ దొబ్బేశాడు. నువ్వు కాపురం చేయడానికి వచ్చావు, కంప్లైంట్ చేయడానికి వచ్చావా? ఓ రీల్లో మిమ్మల్ని కొట్టకూడదు కదా. ఈ మధ్యన పెళ్ళం కొట్టిన కేసులు ఎత్తున్నారు కదా. ఐ స్లాప్ మై సెల్ఫ్. ఆపేవే. ఆల్కహాల్ కదా, హ్యాపీ ఫిజ్ కూడా ఇంకా తాగండి. మీరు తాగితే మీకు మత్తెక్కుతుందేమో, మేము తాగితే మీకు పిచ్చెక్కుతుంది. ఇదేంటి పైకి వస్తుంది పిల్లకేసిన. అత్తయ్యతో 6 నిమిషం ఏసీ రిమోట్ గురించి మాట్లాడొస్తానే. నువ్వు అల్లాడిపోకు. తీర్చాల్సిన బాకీలు ఖాళీగా చాలా.